రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. పేద ప్రజలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట పట్టణంలోని 6వ వార్డులో నిర్మించిన 2 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ఘనంగా ప్రారంభించారు. యాదగిరిగుట్ట మండలం 6వ వార్డుకు చెందిన లబ్ధిదారులు సుధగాని సంధ్య, నాగేష్, రాహుల్, మాలతి కుటుంబాల ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేయించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టుబట్టలు అందజేసి పాలు పొంగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో సామూహిక గృహప్రవేశాల ప్రారంభోత్సవం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్టలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్య అతిథిగా మా జేసీ భాస్కర్ రావు గారు, గృహ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కౌన్సిల్ సభ్యులు, నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం. ఆ గృహప్రవేశం ఆ ఇంట్లో పోతే ఆ తల్లి, ఆ గుంటి యజమాని నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. గత 35 సంవత్సరాలుగా మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ అని వచ్చినాక మాకు సొంత ఇంటి కాడ నెరవేరింది. మేము ఇలా ఇల్లు కట్టుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ సహకారంతో అని చెప్పి ఆ ఇంటి వాళ్ళు అనడం. నిజంగా ఇప్పటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో 4500 గృహప్రవేశాలు అయితే ఆలేరు నియోజకవర్గంలోనే సుమారు 1800 గృహప్రవేశాలు చేసిన ఘనత ఇవాళ మా అధికారులకే దక్కింది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మాకు ఇచ్చినటువంటి 3700 ఇళ్లను కూడా పూర్తి చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి 2వ విడత కూడా మళ్ళీ 2.5 లక్షల ఇండ్లు రేపటి నుంచే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మళ్ళీ కూడా వాటిని కూడా దిగ్విజయంగా తెలంగాణలో ఆలేరు ఇందిరమ్మ విషయంలో, ఇందిరమ్మ పురోగతిలో ముందుండే విధంగా ఇక్కడ కౌన్సిలర్ కానీ అధికారులు కానీ చూస్తున్నందుకు చాలా సంతోషం. తప్పకుండా పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సామూహికంగా గృహప్రవేశాలు చేయడం అంటే ఒక పండగ వాతావరణం. ఇది భారతదేశంలోనే తెలంగాణ ఒక రోడ్ మోడల్గా ఇవాళ భారతదేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ గృహప్రవేశాలు జరుగుతున్నాయి. కాబట్టి మిగతా లబ్ధిదారులు కూడా అతి త్వరలోనే గృహప్రవేశం చేయాలి. రేపటి నుంచి మళ్ళీ కొత్తగా శాంక్షన్ అయ్యే ఇండ్లకు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారుకి ఇల్లు అందిస్తాం, సొంత ఇంటి కాడ నెరవేరుస్తామని తెలియజేస్తూ ఇవాళ యాదగిరిగుట్టలో 6వ వార్డులో తల్లి అన్న ఇల్లు చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. సొంతింటి కళ నెరవేర్చిన సందర్భంగా ఇవాళ ఒక పండగ వాతావరణం. ఆ చెల్లె పాలు వంగించి, నేను ఇప్పటి వరకు ఎక్కడైతే గృహప్రవేశాలకు పోతామో అక్కడ నేను బట్టలు పెట్టేది, కానీ ఇక్కడ మా చెల్లె, మా తమ్ముడిద్దరు నాకు బట్టలు పెట్టడం చాలా సంతోషం. ఈ సొంతింటి కళ నెరవేర్చిన ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు.